గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షార్ట్ ట్రిప్, 1 day ట్రిప్ హైదరాబాద్కి వెళ్తున్నాము. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము వెళ్తున్న ప్లేసెస్ అండ్ అవన్నీ నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఎస్ యూ గోనా ఎంజాయ్ మై బ్లాగ్. 4:47 ఫాస్ట్గా రెడీ అయిపోయి 6 అంతా స్టార్ట్ అయిపోవాలి. మేము స్టార్ట్ అయ్యేలోపు మార్నింగ్ 6 o'clock అయిపోయింది అనమాట. ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. సో మూవింగ్ టు హైదరాబాద్. సో అనంతపురం నుంచి హైదరాబాద్కి ఆల్మోస్ట్ 6 to 7 hours అలా పడుతుంది. మా వాళ్ళందరూ కెమెరా చేయనమాట. కెమెరా పెట్టగానే అందరూ సైలెంట్ అయిపోతారు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయేసరికి ఇంకా మేము కర్నూలు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా లేపాక్షి రెస్టారెంట్ దగ్గర ఆగామన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినేసి లైట్గా మరి జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కొంచెం రిఫ్రెష్మెంట్ ఉండాలి కదా అందరికీ. సో అలా ఆ నలుగురం స్టార్ట్ అయిపోయాము. ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. డిప్ సాంబార్ ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇడ్లీ అది నా తమ్ముడు బాగా తింటాడు. నాకు అంత ఇష్టం ఉండదు అసలు. నేను బయటకు వెళ్తే మ్యాక్సిమం దోశ తింటా ఆర్ పెసరట్టు తింటా అంతే. కర్ణాటక అటు సైడ్ వెళ్తే మాత్రం బిసిబెల్లాబాద్ తింటా, బాగుంటుంది. సో అలా ఇంకా మా మమ్మీ నా తమ్ముడు ఇడ్లీ తిన్నారు, నేను దోశ తిన్నా, నాన్న ఉగ్గాని వడ తిన్నారనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నాకు ఫిల్టర్ కాఫీ తాగాలనిపించింది. పక్కనే ఉండే అనమాట. ఇంకెళ్ళి ఆర్డర్ ఇచ్చేసాను. బట్ అప్ టు ద మార్క్ లేదు, కానీ ఇంకంతే. బయటకు వెళ్ళినప్పుడు మనం అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఇంకా ఒక 3-4 hours ట్రావెల్లో మేము రీచ్ అయిపోయాము. మేము ఎక్కడికి వచ్చామంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చామన్నమాట. హైదరాబాద్కి 30 kilometers అవేలో చిలుకూరు బాలాజీ టెంపుల్ ఉంటుంది. సో టెంపుల్ యొక్క విశిష్టత నాకు తెలిసిన ఒక స్టోరీ నేను చెప్తాను. నేను ఏమైనా రాంగ్ అయితే మీరు నన్ను కరెక్ట్ చేయండి. సో చిలుకూరులో బాలాజీ స్వామికి ఒక భక్తుడు ఉండేవారు అనమాట. ఆయన ఎవ్రీ ఇయర్ తిరుపతికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకునేవాళ్ళు. సో ఆయన కొంచెం ఏజ్ అయ్యేసరికి వెళ్ళలేకపోతారు. అప్పుడు స్వామి నీ దగ్గరికి నేనే వస్తాను అని చెప్పి కలలో వచ్చి చెప్తారనమాట. కొన్ని డేస్కి చిలుకూరులో ఒక పొలంలో స్వామి వెలుస్తారు, చిన్న ఐడల్ లాగా. సో అప్పటి నుంచి చిలుకూరు బాలాజీ టెంపుల్ అని ఫేమస్ అవుతుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్. సో దాని తర్వాత 1980s ఆ టైంలో కొంతమంది స్టూడెంట్స్ వచ్చి వీసా రిజెక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ మొక్కుంటారంట. ఆ మొక్కున్న కొన్ని డేస్కి వీసా అప్రూవల్ వస్తుంది. సో అప్పటి నుంచి ఇంకా అందరికీ ఒకరి నుంచి ఒకరికి తెలియడం వల్ల వీసా టెంపుల్ లాగా చిలుకూరు బాలాజీ టెంపుల్ మారిపోతుంది అనమాట. సో టెంపుల్ అయితే నిజంగా చాలా పాజిటివిటీ ఉంటుంది. వీసా అనే కాదు, కానీ ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి అని చెప్పి నమ్ముతారు అందరూ. సో టెంపుల్లో ఏంటంటే లోపలికి వెళ్ళగానే టెంకాయ మనమే కొట్టేసుకోవాలన్నమాట. దేవుడికి హుండీ కూడా ఉండదు. మనం లోపల కానుకలు కూడా ఏవి అలౌ చేయరు. అలానే స్పెషల్ టికెట్స్ ఏమి ఉండవు, విఐపి టికెట్స్ కూడా ఏమి ఉండవు. అందరూ సమానం అన్నట్టుగా ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత శివాలయం కూడా ఉంటుంది. శివుని దర్శనం కూడా చేసుకోవచ్చు మీరు. సో వన్స్ బయటకు రాగానే చాలా షాప్స్ ఉంటాయి. బార్గెనింగ్ స్కిల్స్ బాగుంటాయి. మీరు చాలా కలెక్షన్ ఉంటుంది అనమాట. ఇయర్ రింగ్స్ కానీ ఇవన్నీ. ఆబ్వియస్లీ అమ్మాయిలం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ షాప్ చేస్తాం, అది మామూలే. సో నేను అమ్మ షాపింగ్ చేస్తున్నాం. నా తమ్ముడిని నేను బలవంతంగా వాటితో వ్లాగ్ తీస్తున్నాను. నన్ను మా డాడీ మీరేమైనా చేసుకోండి అని చెప్పి మా డాడీ అలా వెళ్ళిపోయారు అనమాట బయటకి. అందరు అమ్మ వాళ్ళకి ఫస్ట్ వచ్చే ఆన్సర్ నో. నేను బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకున్నాను. ఆబ్వియస్లీ మన దగ్గర చాలా ఉన్నాయిలేండి బ్యాంగిల్స్, అది వేరే విషయం. ఫస్ట్ ఇంట్లో ఉన్న బ్యాంగిల్స్ వేసుకో, తర్వాత చూద్దామని చెప్పి మా మమ్మీ నో చెప్పారనమాట. ఓకే గైస్. సో స్టిక్కర్స్ అయితే ఇంకా ఆబ్వియస్లీ పెట్టుకుంటూనే ఉంటాం కాబట్టి ఇంకా అవి అయితే తీసుకో అన్నట్టుగా చెప్పారు. ఇంకా అవి తీసుకున్నాను. ఫుల్ ఉడుకు పెడుతుంది, హ్యూమిడిటీ మామూలుగా లేదనమాట. సో అలా వస్తూ ఉంటే మా డాడీకి మిర్రర్ నచ్చిందంట. చాలాసేపు వెయిట్ చేస్తున్నారు ఆ స్టాల్ దగ్గర నేను రావడం కోసం. సో నేను రాగానే లేదు నువ్వు తీసుకో, బాగుంది అని చెప్తున్నారు. కీ చైన్ అనమాట ఆ మిర్రర్కి. సో మేకప్ మిర్రర్ బాగుంటుంది యాక్చువల్లీ అందరికీ. అంటే మేకప్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ క్యారీ చేసుకోవడానికి కానీ అంతా చాలా బాగుంది. సో నేను అది కీ చైన్ తీసుకుంటే మా తమ్ముడు వచ్చి నాకు కూడా 2 కీ చైన్ కొనివ్వని చెప్పి వాడు తీసుకున్నాడు. ఈ కీ చైన్ ఫ్యాంటసీ ఏంటో నాకు తెలియదు గైస్. మా శ్రీనాథ్ అంతే, మా తమ్ముడు అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు ఫస్ట్ నాకు కీ చైన్స్, అవి కూడా సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ ఇలా ఉన్న కీ చైన్స్ తీసుకొస్తారు నా దగ్గరికి. అది కూడా మనం అంటే నేను కొనిస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఎందుకో తెలియదు నాకు.
టెంపుల్ దర్శనం, స్ట్రీట్ షాపింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఏఎంబీకి వెళ్ళిపోయాం అనమాట. సో మాకు కొన్ని షూస్ కావాలి. ఈ మధ్య అందరం జిమ్కి, ఏరోబిక్స్కి అంతా స్టార్ట్ అయిపోయాం కదా, సో ప్రాపర్ షూస్ కూడా ఉండాలి అని చెప్పి స్టార్ట్ అయిపోయాం. నాకు ఆకలిస్తుంటే అండ్ అందులోనూ రోడ్ మీద జామకాయలు, మామిడికాయలు ఫుల్ టెంప్టింగ్గా ఉన్నాయి. ఇంకా తీసేసుకున్నాము. ఏఎంబీకి వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 2 or 3:30 అలా ఉండే అనమాట. ఫస్ట్ ప్యారడైజ్లో బిర్యానీ తీసేసుకున్నాం, వెజ్ బిర్యానీ. మమ్మీ డాడీ వెజ్ బిర్యానీ తిన్నారు, నేను చిన్న వెజ్ రోల్స్ తీసుకున్నాము. న్యూ బ్యాలెన్స్లో కొత్త ఎడిషన్ షూస్ ఏవో యాడ్ అయ్యాయంటే వెళ్ళి చూద్దామని వెళ్ళాము. అండ్ కొన్ని బాగానే ఉన్నాయి, కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి, బట్ క్వాలిటీ అంత బాగా అనిపించింది అనమాట నాకు డిజైన్. అందుకు డాడీ ఒక పేర్ తీసుకున్నారు. ఇంకా మిగిలినవి నాకైతే పెద్ద నచ్చలేదు ఫీమేల్లో. సో మెయిల్ అయితే డాడీ తీసుకున్నారు. అండ్ అక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇంకో 2-3 షాప్స్ ఏవో ఎక్స్ప్లోర్ చేసాము. నేను ఆ ఫుటేజ్ తీయలేదు, హరీబరీ ఉండే అనమాట, ఎందుకంటే టైం అయిపోతుంది. ఆ రోజే ఈవినింగే ఇంకా అనంతపూర్ వెళ్ళాలి అనుకుంటున్నాం అందుకే. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ 6:30 or 5:30 ఆ టైం అవ్వగానే ఇంకా టీ బ్రేక్ కోసం ఆగాము. బయటకు వెళ్ళినప్పుడు అసలు 1/2 చెప్తేనే బెటర్. కాఫీ కానీ టీ కానీ అంత క్వాంటిటీ మనం తాగాము, అనవసరంగా వేస్ట్ అయిపోతుంది. ప్రతిసారి ఇలానే అనుకుంటాము, ఇంకేదో చెప్పేసి వస్తాము. సో మా తమ్ముడు, మా డాడీ బూస్ట్ తాగారనమాట. నేను, అమ్మ టీ ఒకరు, కాఫీ ఒకరు అలా తాగాము. అలా ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ ప్లేస్ నాకు తెలిసి కుంభకోణం అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ అదే కర్నూలు దగ్గరలోనే ఉండింది ఇది కూడా. బట్ బాగుంది ప్లేస్, చాలా పీస్ఫుల్గా అనిపించింది, ఎక్కువ క్రౌడెడ్ లేకుండా ప్లెజెంట్గా అనిపించింది. అక్కడ నుంచి నైట్ 8:30 అలా అవ్వగానే ఇంకా మేము పిస్తా హౌస్లో ఫుడ్ తినేసాం. బాయ్ గాయ్స్, సీ యు ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.